కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇవాళ ఎమ్మెల్యే ఆర్థర్ తన అనుచరులు కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఆయన కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. నందికొట్కూరు ఇన్ఛార్జిగా సుధీర్ దారాను వైసీపీ ప్రకటించింది. సుధీర్ దారాను నియమించడం పట్ల ఎమ్మెల్యే ఆర్థర్ అసంతృప్తితో ఉన్నారు. నియోజకవర్గంలో చేసిన ప్రతి సర్వే తనకు అనుకూలంగా ఉన్నా కూడా వైసీపీ అధిష్టానం ఇన్ఛార్జిను మార్చడంపై ఆగ్రహంగా ఉన్నారు. ఇవాల్టి సమావేశంలో ఆయన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ మనకు అందిస్తారు. ప్రసాద్, కర్నూలు ఉమ్మడి జిల్లాలో వైసీపీలో మాత్రం టికెట్ల మార్పుల్లో కలకలం రేగిందనేది స్పష్టంగా అర్థమవుతుంది. నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ని మార్చి డాక్టర్ సుధీర్ దారాని టికెట్ కేటాయించడం పైన ఆర్థర్ మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ప్రధానంగా తనకి అనేక సంస్థలు అనుకూలంగా సర్వే చేసినప్పటికీ, సర్వే అనుకూలంగా ఉన్నప్పటికీ మరి అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయం పైన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న ఆ సందర్భం కనిపిస్తుంది. అదేవిధంగా గత వారం క్రితం కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో గానీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ఆర్థర్ మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలను మొత్తం ప్రతి గడప గడపకి తీసుకువెళ్ళినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నేపథ్యము, అదేవిధంగా కొంతమంది పెత్తందారులు తన పైన అజమాయిషీ చేయడానికి ప్రయత్నించడంతోనే తాను తీవ్ర అసంతృప్తితో ఉన్నాను. ఇప్పటికే అధిష్టానం కూడా తన సర్వేలు అనుకూలంగా ఉన్నాయి, అయినప్పటికీ తనకి టికెట్ కేటాయించకపోవడం పైన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఈ రోజు మరి కాసేపట్లో ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. భవిష్యత్ కార్యాచరణ రూపొందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. వైసీపీలో మాత్రం నందికొట్కూరులో ఒక సంచలనాన్ని రేకెత్తించే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఆర్థర్ మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక డెసిషన్ తీసుకునే అవకాశం ఉన్నట్లు ఆ కార్యకర్తల్లో ఒక చర్చ జరుగుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. సున్నిత మనస్తత్వమైనటువంటి ఆర్థర్ కాదని స్థానికంగా లేని వ్యక్తికి టికెట్ ఇవ్వడం పైన స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ శ్రేణుల్లో కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తమవుతున్న ఆ సందర్భం కనిపిస్తుంది. అదేవిధంగా కొంతమంది మాజీ ఎమ్మెల్యే మాత్రం వైసీపీ అధిష్టానం పైన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా లేనటువంటి ఆ సుధీర్ దారాని కడప జిల్లా లేకుంటే ఇతర ప్రాంతాల నుండి తీసుకువచ్చి నందికొట్కూరులో టికెట్ ఇవ్వడం పైన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న ఆ సందర్భం కనిపిస్తుంది. మొత్తం ఆర్థర్ అనేక దాదాపు 4.5 సంవత్సరాల పాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ మొత్తం ప్రభుత్వ సంక్షేమ పథకాలని ప్రజల దగ్గరికి నిత్యం తీసుకుంటున్నాడు. అదేవిధంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నప్పుడు దాదాపు 70% పైన అతనికి అనుకూలంగా ఉన్నప్పటికీ ఏదైతే గడప గడప తిరిగిన సందర్భంలో మాత్రం అతనికి అనుకూలంగా ఉంది సర్వే అయినప్పటికీ అధిష్టానం తనకు టికెట్ ఇవ్వకపోవడం పైన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న హర్ష. మరి ఇప్పుడు ఆర్థర్ అంటే ఇటువంటి నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలో పార్టీ పెద్దలు ఎవరైనా స్పందించారంటే, ఎవరైనా ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించారా? మీకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? అంటే ఆర్థర్ కి సంబంధించి గతంలో కూడా అధిష్టానం పిలిచి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన సంబంధించి మొత్తం ఆయన మెయింటైన్ చేస్తాడు, మీరు ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉండాలా, మొత్తం ఏదైతే అడ్మినిస్ట్రేషన్ ఉంటుందో అడ్మినిస్ట్రేషన్ మొత్తం బైరెడ్డి సిద్ధార్థరెడ్డి చూస్తాడనే దానిపైన తీవ్ర అసంతృప్తి ఉంది. గత అనేక సంవత్సరాల నుండి ఇద్దరి మధ్య అగాధం ఏర్పడింది. అయితే అధిష్టానం పిలిచినప్పటికీ గతంలో 2-3 సార్లు చెప్పినప్పటికీ నేను ఖచ్చితంగా ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను, మొత్తం అడ్మినిస్ట్రేషన్ మొత్తం తనకి ప్రజాప్రతినిధి ఆ నియోజకవర్గానికి ప్రథమ పౌరుడైనటువంటి తనకే సర్వ హక్కులు ఉండాలా, ప్రజాప్రతినిధిగా తనను ఎన్నుకున్నప్పటికీ ఆ హక్కులు లేకుండా హరిస్తే మాత్రం ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకుంటానని చెప్పిన సమాచారం అంతుంది. అయితే అధిష్టానం మాత్రం ఇంతవరకు ఏదైతే అభ్యర్థిని మార్చిన తర్వాత ఇంతవరకు తనకి టచ్లోకి రాలేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ రోజు మాత్రం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఆ టీడీపీలోకి వెళ్తాననేది ఒక ప్రచారం పెద్ద ఎత్తున సాగుతూ ఉంది. అయితే ఈ నిర్ణయం మాత్రం ఖచ్చితంగా వైసీపీకి మాత్రం తీవ్ర ఎదురుదెబ్బ అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో మాత్రం 4 అభ్యర్థులు మార్చడంతో అనేక చోట్ల తీవ్ర ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్న ఆ పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఆర్థర్ తీసుకున్నటువంటి నిర్ణయం నందికొట్కూరులో మాత్రం తీవ్ర చర్చనీయాంశమయ్యే అవకాశం ఉంది. ఎంతో అభివృద్ధి చేశాను, అందరితో ప్రజలతో నిత్యం సంబంధాలు ఉన్నాయని చెప్తున్నాడు. అయితే ఆ టీడీపీ నేతలు ఆర్థర్ కి టచ్లోకి వెళ్ళినట్లు సమాచారం
అందుతుంది. ఈ రోజు జరిగేటువంటి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు ఆ సమాచారం అందుతుంది. అతనికి సన్నిహితులు, అదేవిధంగా ప్రజా సంఘాలు, వైసీపీ శ్రేణులు, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. కర్నూలు నగరంలో ఈ సమావేశాన్ని మరి కాసేపట్లో ఏర్పాటు చేయబోతున్నారు. ఆ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకుంటాడని వైసీపీ శ్రేణుల్లో, అదేవిధంగా వైసీపీ అధిష్టానంలో మాత్రం తీవ్ర చర్చ జరుగుతున్న ఆ పరిస్థితి కనిపిస్తూ ఉంది. సుధీర్ దారాని టికెట్ ఇతర ప్రాంతాల నుండి ఏదైతే కడప జిల్లాలో డాక్టర్ గా ఉన్నటువంటి సుధీర్ దారాని ఇక్కడ లేకుండా ఇక్కడ టికెట్ కేటాయించడము, నిత్యం ప్రజల్లో ఉన్నటువంటి తమను కాదని ఇతరులకు ఇవ్వడం పైన మాజీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో గతంలో వైసీపీకి పనిచేసినటువంటి వ్యక్తులు కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న ఆ పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఐజయ్య, అదేవిధంగా కొంతమంది నేతలు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న సందర్భంగా కనిపిస్తుంది. అదేవిధంగా ఆర్థర్ కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు తీసుకునేటువంటి కీలక నిర్ణయం వైసీపీ నందికొట్కూరు నియోజకవర్గం పైన ప్రభావితం చేసే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. వైసీపీ తీసుకున్నటువంటి నిర్ణయం కూడా నందికొట్కూరులో మాత్రం తీవ్ర చర్చనీయాంశమైంది. భవిష్యత్ కార్యాచరణని మరి కాసేపట్లో ప్రకటించే అవకాశం ఉన్నట్లు ఆర్థర్ అభిమానులు కూడా ఇప్పటికే ఒక అల్టిమేటం ఇవ్వడం జరిగింది. ఆర్థర్ కాకుండా ఇతరులకి కేటాయించడం పైన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి కాసేపట్లో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం స్పష్టంగా ఉన్నట్లు సమాచారం అందుతుంది. హర్ష. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.